హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్, డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను అనమాట. సో చూసేయండి. ఇక్కడైతే టమాటా, ఆనియన్, సాంబార్కి అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈరోజు వంట వీడియో అయితే ఏమీ చూపించడం లేదు, కానీ ఏం చేస్తున్నానో అయితే చూపిస్తాను చూడండి. సో ఆనియన్స్, టమాటా అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే సాంబార్ కోసం ముల్లంగి, క్యారెట్, మునక్కాయ వీటిని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. అండ్ ఓ పక్క రైస్ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు కదా సాంబార్లో అయితే. సో నేనైతే సాంబార్ చేసే ఫస్టే బాయిల్ చేసేసుకుంటాను. చూసారు కదా నేను ఈరోజు ఏం వండుతున్నానో, ఏం చేస్తున్నానో. సో నెక్స్ట్ అయితే పైన రూమ్ ఉంది, పైన రూమ్ అయితే క్లీన్ చేయాలి. చాలా రోజులు అయిపోయింది. మామూలుగా మా అత్తమ్మ ఉన్నప్పుడైతే సో మా అత్తమ్మ కింద పడుకునేవారు, మేము ఇద్దరం పైన పడుకునేవాళ్ళం. సో ఇప్పుడు మా అత్తమ్మ లేదు కదా, మేము ఒకటే కాబట్టి మేము కిందే పడుకుంటున్నాము. ఇప్పుడైతే ఈ ఎండలకి ఇంట్లో పడుకోవాలంటే చాలా చాలా కష్టంగా ఉంది. సో పైన అయితే క్లీన్ చేసుకొని పైన పడుకోవాలి, చల్లగా ఉంటుంది కదా. సో అందుకోసం ఈరోజైతే క్లీనింగ్ ప్రాసెస్ అండి. సో చూసేయండి. సో పైకి అయితే వెళ్తున్నాను. మెట్లంతా కూడా చూడండి 3 years అయిపోయింది పెయింట్ వేసి. సో ఇలా అయిపోయాయి. అండ్ నెక్స్ట్ అయితే పైన చూడండి ఎంత చెత్త ఉందంటే అంత చెత్త ఉంది. ఈ సన్నజాజుల చెట్టు యొక్క పూలు, ఇవి ఆకులే ఎక్కువ చెత్త. సో ఈ 8 months అయింది మొత్తం చనిపోయి. 8 months పైకి అనేది వెళ్ళలేదు. సో చూడండి ఎలా ఉందో, అంత చెత్త చెత్తగా ఉంటుంది. మరీ పెద్ద పెద్ద రూమ్ ఏం కాదండి, సింపుల్ రూమే, చిన్న రూము. సో పడుకోవడానికి మాత్రమే ఆ రూమ్ అనమాట. అక్కడ మిషన్ స్టాండ్ ఉంది. సో అదైతే మొత్తం మిషన్ కుట్టేవాళ్ళు. ఆ మిషన్ స్టాండ్ అయితే పైన తెచ్చి పెట్టేసాము, కింద కొంచెం ఇరుగ్గా అనిపిస్తుందని. సో మిషన్ అయితే కింద ఉంటుంది, మిషన్ స్టాండ్ అయితే పైన పెట్టేసి ఉంటాము. అండ్ నెక్స్ట్ అయితే బెడ్. సో ఇంకైతే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసానండి. ఇల్లు ఎప్పుడు కూడా మనం క్లీన్గా పెట్టుకుంటే క్లీన్గా ఉంటుంది, చెత్తగా పెట్టుకుంటే చెత్తగానే ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి నెలకో 2 నెలలకో, నేనైతే మరీ 8 నెలలు అయిపోయింది. సో ఇప్పుడు చెయ్యాలంటే నాకు ఒక్కదానికి చాలా కష్టంగా ఉంది. అంతా మట్టి అంతా పేరుకుపోయింది. అదే మొత్తం కానీ ఉంటే సో ఒక పని మా అత్తమ్మ, ఒక పని నేను చేసుకుంటూ ఉంటే అంత టయర్డ్ అనిపించేది కాదు. సో ఈరోజు నేను ఒక్కదాన్ని చేసుకునే లోపల చాలా నీరసం వచ్చేసింది అసలు. సో మొత్తం దుమ్మంతా తుడిచేసి చిమ్మనైతే చిమ్మేసానండి. ఇంకా నెక్స్ట్ అయితే మాప్ వేయాలి. మాప్ అయితే రూమ్ అంతా కూడా వేసేస్తున్నాను.
సో రూమ్ అంతా అయితే క్లీన్ చేసేసానండి. మాప్ అంతా కూడా అయిపోయింది. సో నెక్స్ట్ అయితే చూడండి ఎలా ఉందో రూమ్ క్లీన్ చేసిన తర్వాత. నెక్స్ట్ రూమ్ క్లీన్ అయిపోయిన తర్వాత బయట కొంచెం ఏరియా ఉంటుంది. సో అక్కడైతే ఈ సన్నజాజుల చెట్టు వల్ల మొత్తం చెత్త చెత్త అయిపోయిందండి. సో ఇది క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అన్నీ కూడా ఇంచు పాడేసాను ఈ చెత్త అంతా కూడా. ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇలానే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అయితే వాటన్నిటిని కూడా ఇంచేసి బయటైతే చెత్త పాడేయడానికి పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ అయితే "నువ్వు చేయలేవు, నేను వచ్చి చేస్తాను, ఎందుకు మళ్ళీ చేసి మళ్ళీ నాకు బాగాలేదని అంటావు, సో నేను వచ్చి చేస్తానన్నాడు పాపం. సో కానీ ఎందుకు మళ్ళీ ఇబ్బంది పెట్టామని నేనే చేసేస్తున్నాను. ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్ మీద వర్క్ అయితే చేసుకుంటున్నారు. సో అలా ఉంటేనే వాళ్ళ యొక్క రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో బయట చూడండి వాటర్ పట్టేసేసి అంతా కూడా క్లీన్ అయితే చేసేసాను. ఇదైతే వాష్రూమ్ అనమాట. సో వర్క్ అయితే ఉంది ఇంకా. సో అందుకోసం అయితే చూపించడం లేదు. ఈ మంచం గురించి ఒక పెద్ద స్టోరీ ఉందండి. మా మామయ్య అంటే వెంకటేష్ వాళ్ళ నాన్న అనమాట. సో వాళ్ళ నాన్న ఉన్నప్పుడు తీసిచ్చాడంట ఆ మంచాన్ని. సో అది పాడేయమంటే పాడేయడం లేదు. సో అదొక మెమరీ కదా, దాన్ని ఎందుకు నేను చెప్పడం. సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత నా ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయిందో. సో ఇప్పుడైతే ఇంకా కిందకెళ్ళి ఫ్రెష్ అయితే అయిపోవాలి. ఫ్రెష్ అయ్యి ఒక థమ్స్ అప్ తాగితే కానీ మళ్ళీ ఎనర్జీ రాదనమాట నాకు. సో వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక థమ్స్ అప్ అయితే తాగాలి. సో అక్కడ నేను ఏదో మాట్లాడుతున్నాను, నేను వాయిస్ ఓవర్ అందుకే ఇస్తున్నాను. నెక్స్ట్ అయితే ఫైనల్గా ఫ్రెష్ అయిపోయి థమ్స్ అప్ అయితే తాగేస్తున్నానండి. ఎంత రిలీఫ్గా ఉంటుందో థమ్స్ అప్ తాగితే. మా ఇంట్లో మా అన్న చూస్తుంటే మాత్రం ఈ వీడియో ఈ పిల్లకి ఎప్పుడు థమ్స్ అప్ అని అంటూ ఉంటుందని అనుకుంటూ ఉంటాడు. క్లీనింగ్ మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే 1 o'clock అయింది. సో ఇంకా ఒకేసారి లంచ్ అయితే చేసేసి కాసేపు పడుకుందాం అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. సో కొంచెం డల్గా మాట్లాడుతుండే లోపల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, ఏమనుకోవద్దు. ఓకే అండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.